అవార్డు అందుకున్న తర్వాత వనితా టీవీతో మాట్లాడారు చదరంగం రారాణి ద్రోణవల్లి హారిక. అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎంతో మంది యువతకు స్ఫూర్తినిచ్చినటువంటి ద్రోణవల్లి హారిక అంతర్జాతీయంగా 64 మెడల్స్తో సహా దేశీయంగా కూడా 16 మెడల్స్ను సాధించి ఒక గొప్ప స్ఫూర్తి దాకినటువంటి వ్యక్తిగా నిలిచారు. హారికను చెస్కున్నటువంటి మీ ప్రతిభా సామర్థ్యాలతో పాటు ఇతరత్ర కారణాలు ముఖ్య కారణం వచ్చేసి నాకంటూ సపోర్ట్ చేసే ఒక ఫ్యామిలీ దొరకటం అండ్ అలానే నాతో డెడికేటెడ్గా వర్క్ చేస్తున్న ట్రైనర్ దొరకటం. సో నాకు ఐ స్టిల్ రిమెంబర్ నేను ఇక్కడే నా ఫస్ట్ జర్నీ స్టార్ట్ చేశాను 2000లో. ఇక్కడ నుంచి మేము స్పెయిన్ వెళ్ళాం. మై ఫస్ట్ వరల్డ్ ఛాంపియన్షిప్ అది. అప్పుడు నేను మా నాన్నగారు మదరు మా కోచ్ కలిసి వెళ్ళాము అండ్ దట్స్ వేర్ దే సా ద డ్రీమ్. అప్పుడు దే థాట్ లైక్ ఐ వుడ్ బికమ్ సంథింగ్ బిగ్ అండ్ నౌ టు బీ హియర్ ఇన్ ద సేమ్ ఢిల్లీ అండ్ టు బీ కన్ఫర్డ్ విత్ పద్మశ్రీ ఇట్ మేక్స్ ఇట్ వెరీ వెరీ స్పెషల్. సో డెఫినెట్గా అంతేకాకుండా మా అమ్మమ్మ గారు కానివ్వండి వీళ్ళందరూ నాకు ఎంతో సపోర్ట్ చేసి ఎప్పుడు నాకు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ కానీ వేరే ఎటువంటి డిస్ట్రాక్షన్ కానీ లేకుండా వాళ్ళు నాకు అన్ని రకాలుగా సాయం చేశారు. ఐ థింక్ ఒక మనిషి పైకి రావడానికి ఒక్కళ్ళే కారణం అవ్వరు, ద హోల్ టీమ్ విల్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. సో డెఫినెట్గా వీళ్ళందరికీ ఐఎమ్ రియలీ హ్యాపీ. అంత నా ఇన్లాస్ కానివ్వండి నా హస్బెండ్ కానివ్వండి చాలా సపోర్టివ్. ఐ థింక్ నా పెళ్ళైనాక ఇట్స్ బిన్ 6 months, ఆల్మోస్ట్ 3.5-4 months నేను బయట ట్రావెల్ చేస్తున్నాను. బట్ దే నెవర్ ఎవర్ ఈవెన్ ఆస్క్డ్ మీ ఎందుకు ఏ టోర్నమెంట్ అని ఎటువంటి క్వశ్చన్ లేకుండా అండ్ దేర్ యాజ్ ఈక్వల్లీ సపోర్టివ్ యాజ్ మై పేరెంట్స్. నార్మల్గా పేరెంట్స్ అనేవాళ్ళు ఆఫ్ కోర్స్ దే విల్ బి సపోర్టివ్, బట్ నాకు ఇన్లాస్ కూడా హస్బెండ్ కూడా ఇలా దొరకటం ఐఎమ్ వెరీ లక్కీ. ఐ థింక్ ఇప్పుడు నాకు రెస్పాన్సిబిలిటీ పెరిగింది బికాజ్ దే ఆర్ షోయింగ్ అండ్ షవరింగ్ సో మచ్ ఆఫ్ సపోర్ట్ అండ్ లవ్. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ నౌ టు ప్లే ఫర్ మై కంట్రీ టు గెట్ మోర్ అండ్ మోర్ మెడల్స్ అందరి కోసం. చిన్నప్పుడు మీ నాన్నగారితో అనేక టోర్నీస్లో పాల్గొనడానికి ఢిల్లీ వచ్చి ఇక్కడి నుంచి విదేశాలకు పోవడానికి చూశాను. అప్పట్లో మీరు అనుకున్నారా నేను ఇంత స్థాయికి వెళ్తానని? అప్పటినే మీకు అంత నమ్మకం విశ్వాసం ఉందా? నేను చిన్నదాన్నండి, నాకు అంత తెలిసేది కాదు. బట్ ఒక చైల్డ్హుడ్లో మన చుట్టూ ఉన్న పరిసరాలు మనకి నేర్పిస్తుంది. సో మా డాడీ మామ్ అండ్ లైక్ రాజన్నయ్య అన్న మై ట్రైనర్ ఆల్ ఆఫ్ దెమ్ వర్ వెరీ పాజిటివ్ అబౌట్ మీ. ఎప్పుడు నేను గెలిచేస్తాను, నేను వరల్డ్ ఛాంపియన్ అవుతాను, నేను ఇంకా ఎక్కడో ఉంటాను, వరల్డ్ నెంబర్ 1 అవుతాను, ఎప్పుడు నా చుట్టూ ఏ మాటలు వినిపించాయి. సో నాకు అది తప్పితే వేరే చాయిస్ ఆప్షన్ నాకు ఇంకేం తెలిసేది కాదు. సో నా దృష్టిలో నేను చేయగలను. సో ఆల్వేస్ మా చిన్నప్పటి నుంచి నేను ఎంతో పైకి వెళ్ళాలి, పైన ఉంటాను అన్న నమ్మకంతోనే మేమందరం కష్టపడ్డాం. సో ఐ థింక్ బికాస్ ఆఫ్ ఆల్ దేర్ యాటిట్యూడ్ నేను ఇవాళ ఇక్కడ ఉన్నాను. అంతర్జాతీయంగా అనేక టోర్నీలో గెలుపొందారు. నెక్స్ట్ టార్గెట్ ఏంటి మీది? నౌ ఐఎమ్ వరల్డ్ నెంబర్ 12. సో నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ ఛాంపియన్ కూడా అవ్వాలి. ఐ వన్ 3 బ్రాంజ్ మెడల్స్ వచ్చినాయి సో ఫార్ ఇన్ వరల్డ్ ఛాంపియన్షిప్. And now I want to win, become the at least like to become the first women to win the women's world championship and alane world number 1 avalni. And with all such love and support naku definitely ga నమ్మకం ఉంది. ఐ విల్ అచీవ్ అండ్ మోర్ అవార్డ్స్ ఆల్సో. స్పోర్ట్స్కి వాళ్ళు ఇచ్చే గౌరవం దట్ ఓన్లీ ఐ థింక్ ఇన్ స్పోర్ట్స్ వీ గెట్ దిస్ ఆపర్చునిటీ టు గెట్ అవార్డ్స్. ఇంత చిన్న వయసులో అవార్డ్స్ రావడానికి కేవలం స్పోర్ట్స్లో మాత్రమే అవకాశం ఎక్కువ ఉంది. సో ఐ థింక్ ఇఫ్ గవర్నమెంట్ కానివ్వండి కంట్రీ కానివ్వండి మాకు ఇంత రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు మాకు ఆల్సో రెస్పాన్సిబిలిటీ డబుల్స్ అప్. సో మేము కోల్పోయిందంతా ఈ ఒక్క క్షణం వెన్ ఎవ్రీ వన్ అందరూ ఆనర్ చేసినప్పుడు యూ ఫీల్ వెరీ హ్యాపీ. ఇంత సెలబ్రిటీని పెళ్లి చేసుకుంటాను ఎప్పుడన్నా ఊహించా? నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐఎమ్ సో హ్యాపీ నౌ. ఐఎమ్ గ్లాడ్ for Harika and I'm very thankful to the government of India for giving this opportunity to Harika. పాప కష్టపడిన దానికంటే ఏదంటే చైల్డ్హుడ్ అంతా పోగొట్టుకుని గేమ్లోనే ఆడటం వల్ల చైల్డ్హుడ్ అంతా కోల్పోయింది. అయినా కానీ అవార్డు తీసుకుంటే వాళ్ళు చాలా సంతోషం అనిపించింది. తల్లిగా మీకు ఖచ్చితంగా ఆనందం ఉంటుంది. ఆమె విజయంలో మీ యొక్క పాత్ర ఏంటి, ఎంతవరకు? నాకు గోల్ అనమాట, ఎప్పటికైనా వరల్డ్ ఛాంపియన్ అవ్వాలి, ఎప్పటికైనా ఏ టోర్నమెంట్కి వెళ్ళినా టాప్ 3లోనే ఉండేది. అందుకని ఇంకా ఆడాలమ్మా ఇంకా ఆడాలని ఫుల్ సపోర్ట్ ఇచ్చేదాన్ని. మీకు చెస్ క్రీడ మీకేమైనా ఆసక్తి ఉందా? వాళ్ళ ఫాదర్ ఆడేవారండి. మాకు తన ఆఫీస్ నుంచి రాగానే గేమ్స్ అంతా ఆడుతూ కూర్చునేవాళ్ళు. ఇట్లా తను బాగా చదివేది, చిన్నప్పటి నుంచి చాలా బాగా చదివేది, మెరిట్ అనమాట. ఆడుతూ కూడా ఊరికినే సరదాగా తీసుకెళ్ళ దానికి ప్రతి దాంట్లో తన అచీవ్మెంట్ ఫస్ట్ సెకండ్ ఉండేది.
లేదు తను ఇలా డైవర్ట్ చేస్తే ఎలా ఉంటుంది అని మేము ఇటు డైవర్ట్ అయ్యామండి. సో మా అమ్మగారు ఏంటంటే చెస్ స్పోర్ట్స్ ఇంకోటని అంత ఐడియా లేదు, బట్ ఈవెన్ అట్ దట్ ఏజ్ ఆవిడకి ఉన్న నమ్మకమైన గోల్ అనమాట. నాలాగా ఇలా లైక్ షీ డజంట్ వాంట్ అస్ టు బీ అ హోమ్ మేకర్ ఆర్ ఎనీథింగ్, షీ వాంట్స్ అస్ టు బీ అచీవింగ్ సంథింగ్, ఏదో ఒకటి వ్యక్తిగతంగా ఏదో ఒకటి సాధించాలి తన పిల్లలని. ఎప్పుడు మా నాన్నగారి కన్నా అంబిషియస్ అనమాట. మా నాన్నగారు నేను సాటిస్ఫై అయిపోతాం, ఇది వచ్చింది ఓకే హ్యాపీ అని, బట్ షీ ఈజ్ నెవర్ సాటిస్ఫైడ్. ఐ థింక్ దట్ ఈస్ హర్ బెస్ట్ పార్ట్. ఆవిడలో ఉన్న స్ట్రాంగ్ లైక్ ఆ నమ్మకం అండ్ ఆల్ దీస్ థింగ్స్, కాన్ఫిడెన్స్ ఆర్ సంథింగ్ వెరీ వెరీ సపోర్టివ్ ఫర్ అస్. యువతకు అదేవిధంగా ముఖ్యంగా బాలికలకు ఎలాంటి సందేశం ఇద్దాం అనుకుంటున్నాను? నేను నేర్చుకున్నది ఏంటంటే నా ఎక్స్పీరియన్స్తో ముఖ్యంగా మిమ్మల్ని మీరు నమ్ముకోవటం, మీరు సాధించగలనన్న నమ్మకం ఉండటం అతి ముఖ్యమైనది. సో ఇఫ్ యూ వర్క్ హార్డ్ టువర్డ్స్ ఇట్, ఇఫ్ యూ బిలీవ్ ఇన్ ఇట్, you can reach any height you want. So it's all about your confidence. నన్ను అభిమానించే ప్రేక్షకులకు, తెలుగు ప్రజలకు నా వనితా టీవీ తరపున నా శుభాభినందనలు. ఒక చిన్న బుడుగుగా, ఒక చిన్న చెస్ మేధావిగా బయలుదేరినటువంటి ద్రోణవల్లి హారిక ప్రపంచ స్థాయిలోనే అనేకమైనటువంటి మెడల్స్ను సాధించడమే కాకుండా భారత ప్రభుత్వం కూడా ఇప్పుడు పద్మశ్రీతో సత్కరించుకొని తనను తాను గౌరవించుకుంది. అనేక మందికి యువతకు కూడా స్ఫూర్తిదాయకంగా నిలిచారు. తన లక్ష్యం ప్రపంచంలో నెంబర్ 1 కావాలన్నది, మహిళా చెస్ ప్లేయర్స్లో నెంబర్ 1 కావాలని, అదేవిధంగా యువత కూడా ఎక్కడా కూడా ఓటమికి కుంగిపోకుండా క్రీడల్లో గనక రాణించే ప్రయత్నం చేసినట్టయితే ఎప్పుడొకప్పుడు విజయం సాధించడం ఖాయమని 2-3 ఏళ్ల పాటు ప్రొఫెషనల్గా తన యొక్క క్రీడ మీద దృష్టి పెట్టి ఆ తర్వాత ఒక అకాడమీని స్థాపించి పేదలకు చెస్ పట్ల అనురక్తి, అభిమానం ఉన్న వాళ్ళకి నేర్పించి వాళ్ళని గొప్ప ప్లేయర్స్గా చేయాలనేది తన లక్ష్యమని, అది ఒక 2 ఏళ్లలో దాన్ని ప్రారంభిస్తారని ద్రోణవల్లి హారిక చెప్తున్నారు. ప్రసాద్, వనితా టీవీ,